ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లో 8వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 8వ పాఠం ప్రజలు వలసలు. ఇందులో 112 నుంచి 114 పేజీ వరకు. రెండవ రకం వలసలు చమురు ఎగుమతి చేస్తున్న ఏ దేశాలకు తాత్కాలిక ఒప్పందాలపై వలస వెళుతున్న నైపుణ్యం లేని కొంత నైపుణ్యం గల పనివాళ్ళు పశ్చిమాసియా దేశాలకు. రెండవ రకం వలసలు అంటే అంతర్జాతీయ వలసలు భారతదేశంలో 2 రకాలని చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ ఒకదాని గురించి చెప్పుకొని ఇది రెండవది. రెండవ రకం వలసలు చమురు ఎగుమతి చేస్తున్న ఏ దేశాలకు తాత్కాలిక ఒప్పందాలపై వలస వెళ్తున్న నైపుణ్యం లేని కొంత నైపుణ్యం ఉన్న పని వాళ్ళంటే పశ్చిమాసియా దేశాలకు. వలస వెళ్ళిన దేశాలలోని పరిస్థితిని బట్టి కొంతకాలం తర్వాత ఇలా వలస వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వస్తారు. భారతదేశం నుండి పశ్చిమాసియాకి వెళుతున్న ఎంతమంది వ్యక్తుల్లో ఎక్కువ మంది సౌదీ అరేబియాకి, యూఏకి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్తున్నారంటే 30 లక్షల వలస వ్యక్తులలో. వలస వెళ్ళిన దేశాల్లోని పరిస్థితిని బట్టి కొంతకాలం తర్వాత ఇలా వలస వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వస్తారు. భారతదేశం నుంచి పశ్చిమాసియా దేశాలకు వెళ్తున్న ఎంతమంది వ్యక్తుల్లో ఎక్కువ మంది సౌదీ అరేబియాకి, యూఏకి వెళ్తున్నారంటే 30 లక్షల వలస వ్యక్తుల్లో ఎక్కువ మంది సౌదీ అరేబియాకి, యూఏకి వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం పశ్చిమాసియాకి ఎంతమంది కార్మికులు వలస వెళ్తున్నారంటే 3 లక్షల కార్మికులు. ప్రతి సంవత్సరం పశ్చిమాసియాకి ఎంతమంది కార్మికులు వలస వెళ్తున్నారంటే 3 లక్షల కార్మికులు. పశ్చిమాసియాకి వలస వెళ్తున్న కార్మికులు 5 ఏ రాష్ట్రాలకు చెందినవారంటే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. పశ్చిమాసియాకి వలస వెళ్తున్న కార్మికులు 5 ఏ రాష్ట్రాలకు చెందినవారంటే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు. ఈ వలస కార్మికులు అధిక శాతం ఏ రంగాల్లో పనిచేస్తున్నారంటే భవన నిర్మాణం, మరమ్మతుల నిర్వహణ, సేవలు, రవాణా, టెలికమ్యూనికేషన్ రంగాల్లో. ఈ వలస కార్మికులు అధిక శాతం ఏ రంగాల్లో పనిచేస్తున్నారంటే భవన నిర్మాణం, మరమ్మతుల నిర్వహణ, సేవలు, రవాణా, టెలికమ్యూనికేషన్ రంగాల్లో. వలస వెళ్ళిన వాళ్ళ ప్రాంతంపై ఏ వలస ప్రభావం చాలా ముఖ్యమైనది అంటే అంతర్జాతీయ వలస ప్రభావం. వలస వెళ్ళిన వాళ్ళ ప్రాంతంపై ఏ వలస ప్రభావం చాలా ముఖ్యమైనది అంటే అంతర్జాతీయ వలస ప్రభావం. వలస వెళ్ళిన వాళ్ళ కుటుంబాలు అప్పులు తీర్చగలటం, ఆస్తులు కొనటం, జీవనశైలిలో మార్పు వంటి వాటిలో ఈ ప్రభావం బాగా కనబడుతుంది. కేరళ మొత్తం ఆదాయంలో ఎన్నో వంతు పశ్చిమాసియాలో పనిచేస్తున్న వాళ్ళు పంపించే డబ్బు ద్వారా సమకూరుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. 1/5 వంతు. వలస వెళ్ళిన వాళ్ళ కుటుంబాలు అప్పులు తీర్చగలటం, ఆస్తులు కొనటం, జీవనశైలిలో మార్పు వంటి వాటిలో ఈ ప్రభావం చాలా బాగా కనబడుతుంది. కేరళ మొత్తం ఆదాయంలో ఎన్నో వంతు పశ్చిమాసియాలో పనిచేస్తున్న వాళ్ళు పంపించే డబ్బు ద్వారా సమకూరుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అంటే 1/5 వంతు. ఎప్పుడు కేరళలో తలసరి సగటు వినియోగం దేశ సగటు కంటే ఎక్కువగా ఉండేదని 1970లలో. ఎప్పుడు కేరళలో తలసరి సగటు వినియోగం దేశ సగటు కంటే తక్కువగా ఉండేదంటే 1970లో తక్కువగా ఉండేది. కానీ 30 ఏళ్ళ తర్వాత ఇది దేశం సగటు కంటే ఎంత శాతం ఎక్కువగా ఉందంటే 40% ఎక్కువగా ఉంది. కానీ 30 ఏళ్ళ తర్వాత ఇది దేశ సగటు కంటే ఎంత శాతం ఎక్కువగా ఉందంటే 40% ఎక్కువగా ఉంది. రూపాయి బలహీనపడటంతో కేరళకు వస్తున్న డబ్బు 75,000 కోట్ల రూపాయల శిఖరానికి చేరిన వైన్యం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపారు చూడడం. బలహీనపడిన రూపాయి కారణంగా దేశమంతా సతమవుతుండగా ప్రవాస కేరళీయులు సంతోషంగా ఉన్నారు. ఒక సంవత్సరంలో సాధించాల్సిన 75,000 కోట్ల రూపాయల జమను 2013లో ఎన్ని నెలల కాలంలో సాధించారంటే 6 నెలల కాలంలోనే సాధించారు. సింపుల్గా ఒక సంవత్సరంలో సాధించాల్సిన 75,000 కోట్ల రూపాయల జమను 2013లో ఎన్ని నెలల కాలంలో సాధించారంటే 6 నెలల కాలంలోనే సాధించారు. దేశంలోనికి వచ్చే డబ్బులో ప్రతి సంవత్సరం ఉండే వృద్ధిలో జూన్ చివరి నాటికి ఏకంగా ఎంత శాతం పెరిగి 75,883 కోట్ల రూపాయలకు చేరుతుందంటే 36% పెరిగి. దేశంలోకి వచ్చే డబ్బులు ప్రతి సంవత్సరం ఉండే వృద్ధిలో జూన్ చివరి నాటికి ఏకంగా ఎంత శాతం పెరిగి 75,880 కోట్ల రూపాయలకు చేరుకుందంటే 36% పెరిగి. రాష్ట్ర స్థాయి బ్యాంకుల కమిటీ ప్రకారం రాష్ట్రంలోని మొత్తం డిపాజిట్లు ఎంత శాతం వీళ్ళ దగ్గర ఉన్నాయంటే 32.8%. రాష్ట్ర స్థాయి బ్యాంకుల కమిటీ ప్రకారం రాష్ట్రంలోని మొత్తం డిపాజిట్లు ఎంత శాతం వీళ్ళ దగ్గర ఉన్నాయంటే 32.8%. జూన్ 2012 నాటికి 55,663 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం అంటే 20,260 కోట్ల రూపాయల ఆదాయం. జూన్ 2012 నాటికి 55,663 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం అంటే 20,220 కోట్ల రూపాయలు. 25 లక్షల దాకా ఉన్న ప్రవాస కేరళీయులు రాష్ట్ర జీడీపీలు ఎంత శాతం దోహదం చేస్తున్నారంటే 35%. 25 లక్షలు కూడా ఉన్న ప్రవాస భారతీయులు రాష్ట్ర జీడీపీలో ఎంత శాతం దోహదం చేస్తున్నారంటే 35%. కేరళలో ప్రధాన పండుగ ఏ పండుగ కారణంగా ప్రస్తుతం లగ్జరీ కార్లు, ఇతర ఖరీదైన వస్తువుల అమ్మకాలు వేగంగా జరుగుతున్నాయంటే ఓనం పండుగ. కేరళలో ప్రధాన పండుగ ఏ పండుగ కారణంగా ప్రస్తుతం లగ్జరీ కార్లు, ఇతర ఖరీదైన వస్తువుల అమ్మకాలు వేగంగా జరుగుతున్నాయంటే ఓనం పండుగ. ప్రవాసులు అధికంగా ఉన్న ఎక్కడ తప్పించి దేశంలోని మిగిలిన ప్రాంతాల అమ్మకాలు చప్పగా ఉన్నాయంటే పంజాబ్లో తప్పించి. ప్రవాసులు అధికంగా ఉన్న ఎక్కడ తప్పించి దేశంలోని మిగిలిన ప్రాంతాల అమ్మకాలు చప్పగా ఉన్నాయంటే పంజాబ్లో తప్పించి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రవాస భారతీయులు పంపించిన 60,000 కోట్ల రూపాయల కేరళ జీడీపీలోని ఎన్నో వంతుగా ఉందంటే 3వ వంతుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రవాసులు పంపించిన 60,000 కోట్ల రూపాయల కేరళ జీడీపీలు ఎన్నో వంతుగా ఉందంటే 3వ వంతుగా ఉంటుంది.
ఇదే తీరులో డబ్బులు వస్తుంటే అది రాష్ట్ర జీడీపీలో ఎంత శాతాన్ని గమనించవచ్చు అంటే 40%. ఇదే తీరులో డబ్బు వస్తుంటే అది రాష్ట్ర జీడీపీలో ఎంత శాతాన్ని గమనించవచ్చు అంటే 40% గమనించవచ్చు. అభివృద్ధి అధ్యయన కేంద్రంలో వలస విభాగం ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రానికి ప్రవాసుల ద్వారా వచ్చే డబ్బు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఆదాయం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ అంటే 1.6 రెట్లు. అభివృద్ధి అధ్యయన కేంద్రంలో వలస విభాగం ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రానికి ప్రవాసుల ద్వారా వచ్చే డబ్బు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఆదాయం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ అంటే 1.6 రెట్లు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదానికంటే ఎన్ని రెట్లు ఎక్కువ అంటే 6.2 రెట్లు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదానికంటే ఎన్ని రెట్లు ఎక్కువ అంటే 6.2 రెట్లు. అంతేకాకుండా ఒక సంవత్సరంలో ప్రభుత్వ ఖర్చుకు ఎన్ని రెట్ల కంటే ఎక్కువ అంటే 2 రెట్ల కంటే ఎక్కువ. అంతేకాదు ఒక సంవత్సరంలో ప్రభుత్వ ఖర్చుకు ఇది ఎన్ని రెట్లు ఎక్కువ అంటే 2 రెట్ల కంటే ఎక్కువ. ఇది మొత్తం ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే మూలం ది హిందుస్థాన్ టైమ్స్ సెప్టెంబర్ 15, 2013-30 నుంచి తీసుకోబడింది. భారతీయులు విదేశాలకు వలస వెళ్ళిన పని చేయడాన్ని వలసల ఏ చట్టం పర్యవేక్షిస్తుందంటే వలసల చట్టం 1983 అన్న భారతదేశ చట్టం. భారతదేశీయులు విదేశాలకు వలస వెళ్ళి పని చేయడాన్ని వలసల ఏ చట్టం పర్యవేక్షిస్తుందంటే వలసల చట్టం 1983 అనేది పర్యవేక్షిస్తుంది. వలసల చట్టం 1983. పని నిమిత్తం వెళ్ళే వాళ్ళ ప్రయోజనాలు కాపాడడానికి ఏది కొన్ని షరతులు విధిస్తుందంటే వలసల చట్టం 1983. పని నిమిత్తం వెళ్ళే వాళ్ళ ప్రయోజనాలు కాపాడడానికి ఏది కొన్ని షరతులు విధిస్తుందంటే వలసల చట్టం 1983. వివిధ దేశాల భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాలు వలసల చట్టంతో పొందుపరిచిన విధంగా చట్టపర విధానాలను పాటించి అంతర్జాతీయ వలస కార్మికుల సంక్షేమాన్ని కాపాడాల్సి ఉంటుందంటే దౌత్య కార్యాలయాలు. వివిధ దేశాల్లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాలు వలస చట్టంలో పొందుపరిచిన విధంగా చట్టపర విధానాలను పాటించి అంతర్జాతీయ వలస కార్మికుల సంక్షేమాన్ని కాపాడవలసి ఉంటుందంటే దౌత్య కార్యాలయాలు. కొన్ని సందర్భాల్లో వలస కార్మికులకు జీతాలు చెల్లించరు. కొన్నిసార్లు వలస వెళ్ళాలనుకుంటున్న కార్మికులను ఎవరో మోసం చేస్తారు లేదా ఈ విదేశాల్లో పని చూపించడానికి సిఫారసు చేసిన దానికంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తారంటే ఏజెంట్లు. కొన్ని సందర్భాల్లో వలస కార్మికులకు జీతాలు చెల్లించరు. కొన్నిసార్లు వలస వెళ్ళాలనుకుంటున్న కార్మికులను ఎవరు మోసం చేస్తారో లేదా విదేశాల్లో పని చూపించడానికి సిఫారసు చేసిన దానికంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తారంటే ఏజెంట్లు. ఎవరు ఒక్కొక్కసారి యజమానులు ఒప్పంద కాలం ముగియకుండా ఒప్పందాన్ని రద్దు చేస్తారు లేదా వలస కార్మికులు నష్టపోయేలా ఒప్పంద పత్రాలను మారుస్తారు. ఇస్తామన్న దానికంటే తక్కువ జీతం ఇస్తారు. ఇతర ప్రయోజనాలు ప్రోత్సాహకాలు నిలిపివేస్తారంటే ఏజెంట్లు. ఎవరు ఒక్కోసారి యజమానులు ఒప్పంద కాలం ముగియకుండా ఒప్పందాన్ని రద్దు చేస్తారు లేదా వలస కార్మికులు నష్టపోయేలా ఒప్పంద పత్రాన్ని మారుస్తారు. ఇస్తామన్న దానికంటే తక్కువ జీతం ఇస్తారు. ఇతర ప్రయోజనాలు ప్రోత్సాహకాలు నిలిపివేస్తారంటే ఏజెంట్లు. తరచూ కార్మికులతో బలవంతంగా అదనపు గంటలు పని చేయించుకుని అందుకు అదనపు వేతనం చెల్లించరు. కార్మికులను వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంచుకోనివ్వరు. ఉద్యోగం పోతుందన్న భయంతో ఏ కార్మికులు అరుదుగా తప్పించి తమ విదేశీ యజమానులపై ఫిర్యాదులు నమోదు చేస్తారంటే భారత వలస కార్మికులు. తరచూ కార్మికులతో బలవంతంగా అదనపు గంటలు పని చేయించుకుని అందుకు అదనపు వేతనం చెల్లించరు. కార్మికులను వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంచుకోనివ్వరు. ఉద్యోగం పోతుందన్న భయంతో ఏ కార్మికులు అరుదుగా తప్పించి తమ విదేశీ యజమానులపై ఫిర్యాదు నమోదు చేయరంటే భారత వలస కార్మికులు తమ యజమానులపై ఫిర్యాదు నమోదు చేయరు. వీటిల్లో దేనిని కాలానుగుణ వలసగా పరిగణించవచ్చు ఎందుకని అడుగుతున్నారు. వివాహం కారణంగా తల్లిదండ్రుల ఇంటి నుంచి భర్త ఇంటికి స్త్రీ వెళ్ళటం కాలానుగుణ వలస కాదు. ఇది కాలానుగుణ వలస కాదు. వివాహమై బయటికి వెళ్ళడం. తమిళనాడు పసుపు దుంప తీయడానికి ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు 3 నెలల పాటు వెళ్ళడం ఇది కాలానుగుణ వలస. 6 నెలల లోపు ఉంటే దీన్ని కాలానుగుణ వలసగా చెప్తాం. 6 మంత్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని వలసగా సింపుల్గా చెప్పొచ్చు. సంవత్సరంలో 6 నెలల కోసం ఢిల్లీలో రిక్షా తోలడానికి బీహార్ గ్రామాల నుంచి వెళ్ళడం అనేది కాలానుగుణ వలస. 6 నెలల కంటే ఎక్కువ. హైదరాబాద్లో ఇళ్లలో పనిచేయడానికి నల్గొండ నుంచి ఆడవాళ్ళు రావడం కాలానుగుణ వలస. ఎందుకంటే ఎప్పుడైనా ఇళ్లలో పనిచేయడానికి ఎవరైనా ఏం చేస్తారంటే ఒక సంవత్సరము 6 నెలల కంటే ఎక్కువే పనిచేస్తారు కాబట్టి కాలానుగుణ వలసగా చెప్పొచ్చు. క్రింది వివిధ రకాల వలస ఉదాహరణలు ఉన్నాయి. వాటిని అంతర్జాతీయ వలసలో వర్గీకరించని అంటున్నారు. సాంకేతిక పని వాళ్ళగా పనిచేయడానికి భారతదేశం సౌదీ అరేబియాకి వెళ్ళడం అంతర్జాతీయ వలస. సౌదీ అరేబియాకి వెళ్తుంటారు కాబట్టి ఇది అంతర్జాతీయ వలస. బీహార్ నుంచి పంజాబ్కి వెళ్ళి వాళ్ళ వ్యవసాయ కూలీలు ఇది అంతర్గత వలస. మన దేశంలోనే జరుగుతుంది కాబట్టి అంతర్గత వలస. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇటుక బట్టీలో పనిచేయడానికి వెళ్ళటం ఇది అంతర్గత వలస. మన దేశంలోనే జరుగుతుంది కాబట్టి వలస అంతర్గత వలస. భారతీయ పిల్లలకు చైనీస్ భాష నేర్పడానికి చైనా నుంచి వచ్చే టీచర్లు అంతర్జాతీయ వలస. చైనా నుంచి భారతదేశానికి చైనా వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇది దేశాలు మారుతున్నాయి కాబట్టి అంతర్జాతీయ వలస అవుతుంది. థ్యాంక్ యూ.